పచ్చళ్ళైతే పట్టాం గానీ, ఈ శనగల ఆవకాయ నాకెందుకో డౌటండి. అంటే శనగలు ఊరతాయా లేదా అంత గట్టివి అని డౌటొచ్చిందనమాట. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా డౌట్ కరెక్టే అయిందనమాట. అంత గట్టిగా ఉండే శనగలు ఎలా ఊరతాయి అని చెప్పేసి డౌటొచ్చింది. అలాగే ఊరలేదండి. అంటే ఒక 50% మెత్తగా అయినాయనమాట. మొత్తం అవ్వలేదు. ఇంకొక 1 వీక్ అలా అయితే మెత్తగా అవుతాయేమో నాకు తెలిసి. మొన్న పచ్చళ్ళు పట్టాం కదండీ! అవి 3 రోజులకి తిరగేయాలనమాట అండి. అంటే మళ్ళీ కలపాలనమాట. ఉప్పు, కారము, ఆయిల్ అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలనమాట. అదే ఈరోజు చేస్తున్నామండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా కలపలేదు కదండీ! అవి కూడా ఈరోజు కలుపుతున్నాం అనమాట. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటేనండి, మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎంత నిష్టగా పెడతామో అంటే శుభ్రంగాను, అలాగే ఏ సుస్టులు అవి లేకుండా పీరియడ్స్ టైంలో గానీ అలా లేకుండా పడతామో తిరగగలిపేటప్పుడు కూడా సేమ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలండి. లేకపోతే బూజొచ్చేస్తదనమాట. నూనె తీసుకొచ్చానా? తెచ్చాను. ఇప్పుడు అది తెల్ల మూతను చూడు, దాంట్లో తీస్తావా? రెగ్యులర్గా వేసుకునే ఆవకాయ పచ్చడే. ఎందుకంటే మళ్ళీ మొయ్యకపోతే అంటారు. అయితే ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలు ఉన్న చూడు, అది అందులోనే తీయ. అయితే ఇంకోటి తీసుకురాను అలాంటిది, వెల్లుల్లిపాయలు లాంటిది. సరే తీసుకొస్తాము. ఇది మూత తీయాలి కదా. నిమ్మకాయ పచ్చళ్ళు కలపడానికనే అచ్చిపెట్టా. నువ్వుల నూనె మొన్న ఆర్డర్ పెట్టారు కదా, చూడలేదు, ఇప్పుడు ఓపెన్ చేశా. ఏమో అది వాసన చూడలేదు నేను. ఇదైతే బాగుందంటే ఇదేం వాసన రావట్లే. నువ్వుల నూనె వాసన రావట్లే, ముక్క వాసన లాగా వస్తుంది. వేయాల్సిందే. సరే చూడండి, ఉప్పు కొంచెం వెయ్యి, కొంచెం వెయ్యి. నీకేమనిపిస్తుంది? సరిపోద్ది అయితే. చప్పగా ఉంటుందా? గుప్పుడు పడద్దు అంతే. పట్టుకుంటాను, తీసుకో. ఏమైనా స్పూన్ ఏమన్నా? ఉన్నాయి, నీళ్ళు ఉండద్దు కదా. మళ్ళీ ఉప్పు లేకపోతే మధ్య మధ్యలో కలపం కదా, నిల్వ ఉండవు. మళ్ళీ నూనె పైన ఏమొద్దా? మళ్ళీ పైన పోయడమేనా? పైన పోసి మూట కట్టడమేనా? మళ్ళీ ఊరుతుందేమోనే. వెల్లుల్లిపాయలు జీడిపప్పుల్లాగా అనిపిస్తున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు. ఈసారి బాగా దొరికినాయి వెల్లుల్లిపాయలు, పెద్ద పెద్ద జీడిపప్పులు ఉంటాయి, అంత ఉన్నాయి. ఇది రోజువారీ దానికి, అది జాడీలోకి, ఇది నువ్వు తీసుకెళ్ళడానికి.
ఏ అవును శర్వానంద్ అందరూ తినడం చూసి ఓసిడి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ ఎక్కువ తెలంగాణలో షాపులు ఏ షాప్లోకి వెళ్ళినా ఇలాగే దొరుకుద్ది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్దే దొరుకుద్ది. అది దాని మీద రాసి ఉంటుంది. కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. మా తోడుకోళ్ళు ఇలాగే పెడద్ది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెడతాయి. వనపర్తి సైడ్ మొత్తం అంతా అంతే, అల్లం వెల్లుల్లి పేస్టే. ఇంకా కొంతమంది శనగలు వేస్తారు. ఘాటు వస్తుంది, అల్లం వెల్లుల్లి ఘాటు. కొంచెం కలుపు. చూడు చాలే. ఆయిల్ పోయినా కొంచెం పోయాలి. ఇంకా పైన డబ్బాలో పైన పోయాలి. ఈ పచ్చడికి ఏ పచ్చడికి? డబ్బా రోజువారి రోజువారికా? వాళ్ళకి రౌండ్ తిప్పి పెట్టాను కదా, మూత తీసిందా? తీసాం. లేకపోతే అవి అందులో వేసి ప్లేట్ తెలియడం కోసమని సరే ప్లేట్లు వేరే పెడతాను, స్పూన్లు వేరే పెడతాలే. కూర్చొని కలిపాం కదా. చూసి చూసి నోరు ఘాటైపోతుంది. నోట్లో వేసుకుంటే ఉప్పు కసింగా ఉంటే అన్నంలోకి సరిపోద్ది. ఉప్పు ఉన్నా లేకపోయినా కానీ కారం లేకపోతే మాత్రం బాగోదు. ఎలా ఉన్నా కానీ కమ్మగా ఉన్నా సరే కారం లేకపోతే బాగాలేదు అంటారు. కమ్మగా బాగుంది కదా అంటారు. నేను మరి 2 శనగలు ఇందులో ఎందుకు పెట్టాం? తాడికైనా ఉంది కదా ఒకటి. నిండా అయిపోయిందా శనగలు? ఇది శనగలే కదా, ఇదిగో. నూనె పొంగిపోద్దని అలా పెట్టామేమో. వాటికి బాగా వచ్చింది నూనె. దీనికి నూనె బాగా తీరిపోయింది. దీనికి ఎక్కర్లా, 2 కలిపేస్తాను కదా. దీనికి ఆయిల్ వేయక్కర్లేదు అని చెప్తున్నా. ఈ రెండింటికి ఆయిల్ బాగా వచ్చింది. నిమ్మకాయ పచ్చడి ఇంకో ప్లేట్లో కలుపు. దీంట్లో అన్నం కలుపుకోవాలి కదా మనం. ఇలా కలుపుకుంది. దీంట్లో తీరేది ఇది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్
శనగల ఆవకాయ. ఈ శనగల ఆవకాయ. పచ్చడి ఇక్కడ ఉంటే పచ్చడి ఈ వెళ్తే వస్తుంది మరజడికి. అవును, ఎత్తున ఉంది. 2 కేజీలు పచ్చడి కలిపి మళ్ళీ తీసేనాడు కేజీలు తెచ్చేవాడు. 3 కేజీలు నూనె పట్టేది పాతికాయకి. కాయకి ఇవాళ మనం 14 పెట్టాం, 12 కాయలు పెట్టాం, సగం. శనగల ఆవకాయ 3 ఆర్లు 18 కాయలు పెట్టాం. పాతికి ఇంకా 18 కాయలు పెట్టాం. 12 6 కదా. ఆ చిన్నకాయలు బాగున్నాయి. ఈ చిన్నకాయలు అనుకుంటాం, అందుకే బాగా ఓటొచ్చేసినట్టుంది. శనగలు ఇంకా నానలే. దీనికి ఉప్పు పడుద్ది. కారం సరిపోయింది అన్నిటికీ. కారం బాగా వచ్చింది. తీస్తా ఉండు. ఇంకా ఓరాలు అవి. శనగల ఆవకాయ మామూలు ఆవకాయ అని చూస్తున్నాను. మరి శనగల ఆవకాయ మామూలుదా? మామూలు కనబడుతుంది ఇది. ఇంట్లో శనగలు లేవా? మట్టిగా శనగలు. ఇది ఏమావకాయ మరి? అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకుంటే ఇది. నాకు తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని. మామూలావకాయ. దానికి ఇంకేం కలపక్కర్లా, కొంచెం ఉప్పు కలిపి అంతే. ఉల్లిపాయలు వేయాలి అందరూ. వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి కలిపి అంతే. దీంట్లో కూడా కొంచెం ఉప్పు కలుపు. ఏది ఉల్లిపాయ ఉప్పు చెప్తల్లి. ఇంట్లో నెత్తి మీద ఎందుకు పోసుకో. ఇప్పుడు ఏదో ఉంది ప్లాను, అందుకోసం పోసేసుకుంటానంటది. ఆడుతుందేమో చాలాసేపు. అమ్మ నాయన పెట్టే వస్తే బతిసేసరికి. ఇందులోకి వెళ్ళిపోయి లేదు సరిగ్గా. అది ఇది కలిపి ఒక డబ్బా పెట్టేస్తాను. పెట్టే ఆ డబ్బాకి ఖాళీ చేసి. చూసారు కదండి, మొత్తం అన్నీ మనం టేస్ట్ చూసుకుంటూ ఉప్పు కారం చూసుకుంటూ వెల్లుల్లిపాయలు మొన్న చెప్పాను కదండి ఇంకా కలపాలని, అవన్నీ పీల్ చేసి పెట్టుకున్నాం అనమాట అండి. అవన్నీ మొత్తం ఇప్పుడు కలిపేసామన్నమాట. ఇంకా డైలీ యూస్కి కొంచెం తీసేసుకుని మొత్తం ఆ పళ్ళెం మాత్రం కడిగేకండి, ఎందుకంటే దాంట్లో విడివేడి అన్నం వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా టేస్ట్ చేసే ఉంటారని నాకు తెలిసి అందరూ, అది మాత్రం మిస్ అవ్వకండి. అమ్మ నేను గుర్తు చేసుకుంటున్నామండి, ఇది ఇలా పళ్ళెంలో కలుపుతూ ఉంటే శతమానం భవతి సినిమానే గుర్తొస్తుంది అని చెప్తుందనమాట అమ్మ. ఎందుకంటే అందులో శర్వానంద్ ఓసిడి అని ఫీల్ అయ్యి దాంట్లో అన్నం తిండ కదా, అందుకు అనమాట. కానీ మనం తిందామండి, చాలా బాగుంటుంది అనమాట. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బాయ్.